నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఒత్తిడి ఉంటే సంతానలేమి సమస్య ఇంకా ఎక్కువ కావచ్చా అనేది చాలా పెద్ద ప్రశ్న. స్టాటిస్టిక్స్ గా చూస్తే అంటే ప్రపంచంలో అందరినీ స్టడీ చేశాక అంటే ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళలో స్ట్రెస్ మెజర్ చేస్తారు. అది సైకలాజికల్ టెస్ట్ ఉంటాయి. టెస్ట్లు బట్టి మీకు ఎంత స్ట్రెస్ ఉందనేది మెజర్ చేయొచ్చు. దీన్ని బట్టి ఏం తేల్చడం జరిగిందంటే స్ట్రెస్ కి ఇన్ఫర్టిలిటీకి సంబంధం లేదు. కానీ స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏదన్నా ట్రీట్మెంట్ ని మనం చేసుకోవాలంటే దాన్ని ఎఫెక్ట్స్ అంటే రిజల్ట్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో తట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. సో స్టాటిస్టిక్స్ గా చూస్తే లేదు. కాకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ మంచి హార్మోన్ కాదు, ఇది స్ట్రెస్ హార్మోన్. ఇది రిలీజ్ అయినప్పుడు FSH, LH, ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. అండాశయాలు రిలీజ్ అవ్వడానికి ఆడవాళ్ళలో, పురుషుల్లో కూడా కణాలు పుట్టడానికి ఇంపార్టెంట్. సో కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అవుతే ఇది ఈ హార్మోన్స్ తో సరిగా పనిచేయకపోవడము, ఇంబ్యాలెన్స్ అవ్వడం, దానివల్ల సంతానలేమి సమస్య అవ్వడం అనేది కూడా జరగచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.